హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ టేస్టీ దోశ. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఓ బౌల్లోకి ఓ గ్లాస్ బియ్యం, ఓ గ్లాస్ మినపప్పు, ఓ గ్లాస్ పెసరపప్పు, ఓ గ్లాస్ శనగలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా మనం డైలీ ఓన్లీ మినపప్పు అండ్ బియ్యం ఎక్స్ట్రా యాడ్ చేసి దోశలు వేసుకుంటాం కదా. సో అలా కాకుండా ఇలా ఎక్స్ట్రా పప్పులు కనుక వేసుకుంటే మనకి మార్నింగ్ కావాల్సినంత ప్రోటీన్ పిల్లలకి కానీ మనకు కానీ మంచిగా అందుతుందన్నమాట. సో ఇలా ఎప్పుడు దోశలు వేసుకున్నా ఇట్లనే వేసుకొని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. అయితే ఇవి చాలాసేపు నానబెట్టాలి, అంటే మార్నింగ్ నానబెట్టుకోవాలన్నమాట. ఒక 8 to 10 అవర్స్ ఇవి నానబెట్టుకోవాలి. ఒక 8 to 10 అవర్స్ తర్వాత చూసారు కదా, ఇలా అవుతాయి అన్నమాట. అన్నీ చూస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు దోశ తినే అలా అనిపిస్తుంది. సో వీటిని మంచిగా మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టాలి. బయట పెడితేనే పిండి అనేది మంచిగా పులుస్తుంది. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా. మన బాడీకి ప్రోటీన్ చాలా అవసరం, విటమిన్స్ మినరల్స్ ఇవి ఇట్లా చాలా అవసరం. కానీ మనం అంతా పట్టించుకోము. యాక్చువల్గా పట్టించుకోవాలి. మనం ఈ పప్పులు, శనగలు, పెసర్లు, రాగులు, సజ్జలు ఇవన్నిటిని చాలా లైట్ తీసుకుంటాం. కానీ వాటిలో ఉన్నంత ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ మనకు బయట దేంట్లో అంతగా దొరకవు అనమాట. అవి చాలా తక్కువ రేటు ఉంటాయి అండ్ చాలా హెల్దీ కూడా. సో వీలైనంత వరకు మనం వాటిని యూస్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ బయట ఫుడ్ చాలా అవాయిడ్ చేయాలి. చాలా అవాయిడ్ చేసి మనం ఇట్లాంటి హెల్తీ రెసిపీసే తీసుకోవడానికి ట్రై చేయాలి. హోమ్ కుకింగ్ చాలా బెస్ట్ అనమాట. సో అందరూ ఇలా బ్యాచిలర్స్ అయినా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ దోశ రెసిపీ ఎట్లా ఉందో ట్రై చేయండి. మీరు ఇట్లా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి డెఫినెట్గా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.